ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నారా? దేవుడు ఈరోజు మీతో ఒక మంచి మాటను పంచుకోమంటున్నాడు. దయచేసి ఎవ్వరు స్కిప్ చేసుకోవద్దండి. అంటే మేము చెప్తాం. నేనొక్కడినే కాదండి. ఫాస్టర్ల గారు కూడా అమ్మా దయచేసి వినండి, అమ్మా దయచేసి వినండి, అమ్మా మాట్లాడవద్దు, అమ్మా దయచేసి వినండి అని మొత్తుకుంటా ఉంటాడు వాక్యం బోధించేటప్పుడు. అసలు యాక్చువల్గా వాళ్ళ ఆ మాట మాట్లాడకూడదు. మనము ఆయన వాక్యం మందు భయభక్తులు కలిగి ఆయన వాక్యం వినేటప్పుడు భయభక్తులతో మనం వినాలి. ఫాస్టర్లు మొత్తుకోకూడదు, దైవజనులు మొత్తుకోకూడదు. మా వాక్యం వినండి అమ్మా, మా ధ్యానించండి అమ్మా. దయచేసి విందామండి వాక్యం. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మాట ఏంటంటే విశ్వాసం గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను అనమాట. విశ్వాసం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. మనం ఎన్నో ప్రార్థనలు చేసుకుంటాం, ఎంతో శ్రమ పడుతుంటాం. చిన్న కుటుంబమా, పెద్ద కుటుంబమా, చిన్న చర్చికి వెళ్తున్నామా, పెద్ద చర్చికి వెళ్తున్నామా, దైవజనుడు చిన్నగా ఉన్నాడా, పెద్ద ఆయన అనేదండి దేవుడి దగ్గర దాన్ని మ్యాటర్ అనరు. అసలు అది మ్యాటరే కాదు. దేవుడి విషయంలో మెయిన్ వచ్చేసి మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత విశ్వాసంగా ప్రార్థించుకుంటున్నావు, ఎంత విశ్వాసంగా దేవుని మార్గాన్ని నడుస్తున్నావు అనేదే మెయిన్. నమ్మబుద్ధి కావట్లేదు కదా? రండి వాక్యంలో, నేనేదో మామూలుగా చెప్పట్లేదు, వాక్యంలోకి వచ్చి చూసుకున్నారండి. మార్కు సువార్త తీయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ దయచేసి బైబిల్ నుండి తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 29 వరకు ఉంటుంది. మొత్తం చదవండి, 25 నుంచి 29 వరకు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి 29 వరకు చదవండి. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక స్త్రీ, అయ్యా నీ చెంగు ముట్టినా చాలు నేను స్వస్థత పరచబడుతా అన్న విశ్వాసం. అలాంటి విశ్వాసం నువ్వు ఉంటున్నావా? చదువుకోండి. ఇంకొక విశ్వాసం చూద్దామా? ఆయన శతాధిపతి. మత్తయి సువార్త 8:5-10 నుంచి ఉంటుంది, చదువుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 10 వరకు చదవండి. ఆయన శతాధిపతి. నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారయ్యా. నా దాసుడు పచ్చివాతంతో బాధపడుతున్నాడయ్యా, నువ్వు ఇక్కడుండే నువ్వు నా ఇంటికి వచ్చేంత యోగ్యుని నేను కాదు, అధికారులకు కట్టుబడి ఉన్నా నేను ఎప్పుడు పాపం చేశానేమో, నువ్వు ఇక్కడ నిల్చొని నా దాసుడు స్వస్థపరచబడతాడు అని నువ్వు చెప్తే చాలయ్యా అంటే దేవుడే మెచ్చుకుంటాడు. నీ అంత విశ్వాసి ఇశ్రాయేలులో నేను చూడలేదు. అలా నువ్వు ఉండగలుగుతున్నావా? దయచేసి గమనించుకొని నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంగా చెయ్యి. ఆమేన్.